డిసెంబర్ 9న విలీన ప్రకటన. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపే ప్రక్రియలో కదలిక. ఆగస్టులో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు ఉండబోతున్నాయట. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే డిమాండ్పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ప్రాథమికంగా ఓ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆగస్టు 3వ వారానికి అటు ఇటుగా గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించనుంది. అంతిమంగా డిసెంబర్ 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్ళ డిమాండ్ అదే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఉద్యోగులను గుర్తించాలి, గవర్నమెంట్ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించి ఈ ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో కలిపి దాని ద్వారా మాత్రమే మాకు జీతాలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగానైతే ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ మాకు కూడా ఇవ్వాలన్నటువంటి డిమాండ్తో పాటు ఒక ఎన్నికలు గుర్తింపు సంఘం ఎన్నికలను కూడా నిర్వహించాలన్నటువంటి డిమాండ్ తోటి మొన్న పెద్ద ఎత్తున కూడా ఆర్టీసీ కార్మికులంతా కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు, బస్సులు బంద్ చేసిండ్రు, డిపోలు బంద్ చేసిండ్రు, అంతా అయిపోయినాయి. సో ఆ రోజు ఇచ్చినటువంటి హామీ గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిండు, అది అమలుకు నోచుకోలేదు, అది అయిపోయింది. ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఒక కుట్రలు జరిగినాయి. దాని తర్వాత హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ ఒక విలీన ప్రకటన చేసేటువంటి ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉద్యోగులు ప్రతిపాదించిన డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం నెరవేర్చింది. ఇక మిగిలింది విలీనం, గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించడమే. ముందు ఎన్నికలు జరిపి తర్వాత విలీనం చేపడతామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో కీలకంగా మారనున్న ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారిగా లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను ఇప్పటికే నియమించింది. సో వేడెక్కుతున్న ప్రచారం, ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండడంతో కార్మిక సంఘాలు డిపోల వారీగా ప్రచారం ప్రారంభించాయి. గెలిచిన సంఘాన్ని విలీనానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమైన సంఘాలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విలీన ప్రక్రియ తుది ప్రకటన డిసెంబర్ 9న చేసే అంశంపై ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే సంకేతాలు అందినట్లు తెలుస్తూ ఉన్నది. ఇది నిజంగా చాలామంది ఆర్టీసీ కార్మికులు రేవంత్ రెడ్డికి వాస్తవంగా కూడా ఒకవేళ కనుక ఇది జరిగితే మాత్రం ఆర్టీసీ కార్మికులకి ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి పేరుగా రేవంత్ రెడ్డి నిలబడతాడు. ఎందుకంటే వీళ్ళను కూడా ఈ ప్రభుత్వం కూడా మోసం చేసేందుకు ప్రయత్నాలు చేసినాయి. కానీ కార్మికుల యొక్క వాళ్ళు ఐక్యత పోరాటం కావచ్చు, వాళ్ళ పిలుపు కావచ్చు, వాళ్ళు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మిగతా ఉన్నటువంటి చాలామంది ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి వివిధ డిపోలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఐక్యంగా పోరాడి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి న్యాయపరంగా దక్కాల్సినటువంటి గౌరవం ఏదైతే ఉందో అది దానికోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఇక్కడ నర్సంపేట దగ్గరనే ఒక ఆర్టీసీ కార్మికుడు సైతం కూడా పెట్రోల్ మీద పోసుకొని చచ్చిపోయాడు. మొన్న 2.5-3 నెలల క్రితమేమో జరిగినటువంటి సంఘటన. ఏది ఈ ఆర్టీసీని ఇక ప్రభుత్వంలో విలీనం చేయరు, ఇక గుర్తింపు ఎన్నికలు జరిగాయి, యూనియన్ ఎన్నికలు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటే, వాళ్ళు నిరసన చేస్తుంటే ప్రభుత్వం కూడా స్పందించకపోవడం పట్ల కొంత ఆందోళనకు గురైనటువంటి ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా గుర్తింపు ఎన్నికలతో పాటు కార్మిక ఎన్నికలతో పాటు మరో పక్కన ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పైన డిసెంబర్ 9న ఈ యొక్క ప్రకటన రాబోతుందన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇది ఎట్లా ముందుకెళ్తుంది ఏందనేది. మరి ఇప్పటికే సమాచారం కూడా ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అందినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ క్రమంలో కీలకంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి నోడల్ అధికారిగా లేబర్ జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి సునీతను దీనికి ఈ సంబంధించిన దానికి నియమించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది.